ఇక్కడ అధికారులు గానియండి, వేరే వాళ్ళు ఎవరైనా స్పందిస్తున్నారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే? ప్రాబ్లమ్స్ అంటే అధికారులు ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళు వచ్చి పోతుంటే రాసుకొని పోతారు. సర్పంచ్కి ఎవరైనా పౌరెత్తుందా వాళ్ళకేం లేదా. అధికారులు చెబితే అధికారులు రాసుకొని పోతారు, వస్తారు, ఇక ఇంట్లో వెళ్ళిపోతారు అంతే. కానీ ఏం చేయట్లేదు. సర్పంచ్ చేయడానికి లేదు, మొత్తం మా వాలంటీర్ వ్యవస్థ పెట్టేసాడు కదా. అది అట్లాగే ఆ వ్యవస్థ మారితే బాగుంటుందండి. అది చదువుకున్న వాళ్ళకి వీళ్ళంతా కూలి వాళ్ళకి 4 రోడ్లు బాగాలంటే మన కొద్ది బాబు గారితే నన్ను బాగుంటుంది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదండి. ఒకవేళ జనసేనకు కూడా సీట్ ఇస్తే మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందా ఇక్కడ మీ నియోజకవర్గంలో? జనసేన టీడీపీకి ఇస్తేనా? లేదు, టీడీపీ జనసేనకి ఇస్తే ఒకవేళ సపోర్ట్ ఇలాగే ఉంటుందా, లేకపోతే మారే ఛాన్సులు ఏమైనా ఉంటాయి? ఉంటుంది కండి. ఇప్పుడు వాళ్ళకి పొత్తు పెద్దోళ్ళు మాడుకొని పొత్తుగా వాళ్ళు మాడుకుంటారు, కానీ మనం ప్రజల నాడి చెప్పకూడదు కదా. వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ముందు జగన్మోహన్ రెడ్డి అనేది గద్దె దింపడానికి ఇద్దరం సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ అయితే మనం చెప్పలేములే, కానీ మనం జనసేన పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన అభిమానం అది. అంటే ఇప్పుడు మీరు లోకల్లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదండి, తాగే నీళ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అట్లా ఎటువంటి? మెయిన్ ముందు మాకు వచ్చి పెద్దాపురం వచ్చి మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉంది బాగా. ఏది మంచినీళ్ళు పోతే అటు ఎరిపాలెం పోయి తెచ్చుకోవటం, ఏటి నీళ్ళు కావాలంటే, లేకపోతేనే మినరల్ వాటర్ పెట్టుకొని తాగటం. ఆ మినరల్ వాటర్ వల్ల కొద్దిగా జనం ఇబ్బంది పడుతున్నారు, మోకాలు నొప్పులు అయ్యి వచ్చి. అంటే మీకు వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు? మీకు వాటర్ కలెక్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇంత మట్టికి ఏమీ లేదు. ఇప్పుడే మీరు అడగలేదా? మేము అడుగుతూనే ఉన్నాం, ఇద్దామని అన్నారు. అది ఇప్పుడు ఇస్తున్నారు. అది మరి ఏటి నీళ్ళు ఇస్తారో, ఉప్పు నీళ్ళు కలుపుతారో, ఏదైంది అర్థం కావట్లేదు. అది అంటే ఇప్పుడు రైతులకి కనీస గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నారు. ఏముంది, పత్తి 6,000, వాళ్ళ కూలీలకు 400 అంట. నేను దీపితే 6,000 అయింది, ఇంత దీపితే 6,000 అయింది. అది కొనేది 6,000కి, మొత్తం వాళ్ళకే పోతే ఇంక మనకేం మిగులుతుంది? అంటే పూర్వం ఇంకా ఎక్కువ ఉండేది ధర అని చెప్పేసి అన్నారు. 10,000 కూడా మేము పత్తి. మరి ఇవాళ ఇవాళ 6,000 అంటే ఒక బుడ్డి కొంటే 1,500 తీసుకుంటున్నారు ముందు బుడ్డి. ఏంది రైతుకి గిట్టుబాటు అయ్యేది? వ్యవసాయం చేయడం కన్నా మానుకుంటే పోద్దామనిపిస్తుంది. అధికారులు మీ దగ్గరకు వచ్చి అడగట్లేదా మీకు? ఏం అడుగుతున్నారు? ఆ వారంటీలో ఒకటి అప్పచెప్పారు, వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పని అయితే వస్తున్నారు, లేకపోతే లేదు. మనతో ఏదన్నా అవసరం అయితే వస్తున్నారు, చేయించుకున్నారు, వెళ్తున్నారు అంతే. మా కొద్దిగా కిడ్నీ పేషెంట్, ఆ అమ్మాయికి అన్నీ ఉన్నాయి. ఇది అక్కడ చూసిన హాస్పిటల్ మొత్తం ఉన్నాయి. వారంటీ సంతకం పెట్టమంటే పెట్టలా. పెద్ద నాయకుల గురించి భయపుట్టి వాళ్ళు ఏమన్నా అంటారేమని. అది మెయిన్. మీరు అడగలేదా? పెట్టండి మాకు కావాలని? అడిగాను. వారంటీ దేనికి, మీరు మాకు చేయమనే కదా అని అంటే, ఏదన్నా నా ఉద్యోగం పోవాలనుకుంటే నువ్వు సంతకం పెట్టమంటే పెడతా అన్నాడు. మరి అంతగా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మీకు నేనే నెలకొన్నా. అంటే ఇప్పుడు జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి వస్తే మీకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళ బాటలో నడుపుతారు. మరి మా బొట్టు పొట్టా పొదగా చిన్న చితకాన్ని ఎవడు పట్టించుకుంటాడు? మీరు అడగలేదా? ఇప్పుడు అడుగుతున్నాం, అడుగుతున్నాం, పట్టించుకోవట్లేదు. చూద్దాం, అయిద్ది చూద్దాం. అది ఇప్పుడు మీ టైం వచ్చింది కదండి, ఇప్పుడు ప్రశ్నిస్తారు మీరు ఖచ్చితంగా. ఇప్పుడు మీ టైం వచ్చింది కదా, అదే అధికారులు మారే ఛాన్స్ ఉంది మీకు. జానీ గారు చెప్పేది అదే. మీరేం చేస్తారు అసలు? వ్యవసాయం పని. ఏ పంట వేస్తారు? 2 ఎకరాల కౌలుకి 1 ఎకరం సొంత పొలం ఉంది. పత్తికి గిట్టుబాటు ధర వస్తుందా మీకు? ఏది సరైన రేట్లే లేవు. 2-3 ఏళ్ల మంది 5,000, 6,000. అంటే ముందే ఎక్కువ ఉండేదండి. ఎంతవరకు 7-8,000 అమ్మింది, 10,000 అమ్మింది. మరీ రాంగ ఇదైపోతుంది. అంటే ఇప్పుడు పంటకు సరిపడా నీళ్ళు అందుతున్నాయి మీకు? ఇక్కడ నీళ్ళు లేపాళ్ళు. ఇప్పుడు చెప్పిన పెద్ద ఆయన మామూలుగా ఆకాశవాణి నమ్ముకొని వేయటమే పైర్లు. ఇక్కడ సాగర గీగర అట్లాంటివి ఏం లేవు. సాగర గీగర ఒక దేవుని రమణామణ డయాల్లో పచ్చాలో పెట్టుకున్నాం. ఆయన పీరియడ్ అయిపోయింది, మా పీరియడ్ అయిపోయింది. అది రమణాగారి టైంలో నీళ్ళు నడిచిని ఏకదాటికి గుద్దపాలు పెట్టుకున్నాం, నైటు పగలు. ఇప్పుడు లేదు. లేకపోతే ఇప్పుడు 10-15 ఏళ్ళు అయింది నీళ్ళంగు లేక. అంటే మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీళ్లు కాకుండా తాగే నీళ్లు కానీ సమస్య డ్రైనేజీలు, పాడు రోడ్లు అనేకం ఉంటాయి.
అడిగారా డ్రైనేజీలు బాగాలేదు మాకు చేపియండి అని చెప్పి చూద్దాం అంటారు చూద్దాం అంటున్నారు అంతేగాని పట్టించుకోండి అని సిమెంట్ రోడ్లు అట్లా పోసారు డ్రైనేజీలు లేవు పూర్తిగా పంపులు కూడా సందు పంపులు ఉన్నారు ఆడన ఉంటాయి